హలో అండి. సో ఈరోజు మన క్లాస్లో నేను డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే హౌ టు ప్రిపేర్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అనేది ఏఎస్ఓకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏఎస్ఓ నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్ సిలబస్ ఎలా ఉంటుంది చూడాలంటే ఫస్ట్ మనం ఏంటంటే వై స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ ఫర్ ఏఎస్ఓ. సో ఏఎస్ఓలో మనకి స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, సో ఇందులో మనకి జనరల్గా ఏఎస్ఓ అనేది విచ్ బిలాంగ్స్ టు ద ఏఎస్ఓ అనేది ఏంటి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్ ఇది. సో ఈ జాబ్ లో జనరల్ గా ఏంటి అంటే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మనకి కొన్ని పాలసీస్ ని వాళ్ళు లాంచ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు కళ్యాణి లక్ష్మి, రైతు బంధు, సో ఇవే కాకుండా రేషన్ కార్డ్స్, సో అలా కాకుండా లైక్ రోడ్ కి సంబంధించినవి కానీ హెల్త్ కి సంబంధించినవి కానీ, సో కొన్ని పాలసీస్ అనేవి వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ డెవలప్ చేయడానికి వాళ్ళకి డేటా అనేది కావాలి. ఓకే, సో ఈ డేటా అనేది వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకోలేరు కాబట్టి ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారంటే స్టాటిస్టిషియన్స్ చేస్తారనమాట. సో ఈ డేటా మనం ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే డేటాని కలెక్ట్ చేస్తాం. ఓకే, వాళ్ళకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ డేటాని మనం కలెక్ట్ చేసి డేటాని అనలైజ్ చేసి తర్వాత రిపోర్ట్ చేసి డేటాని మనం గవర్నమెంట్కి ఇస్తాం. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ డేటాని మొత్తం వాళ్ళు చూసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇంకా వాళ్ళు డేటాని వెళ్ళి కలెక్ట్ చేయడం, సో జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పాలసీస్ని వాళ్ళు డెవలప్ చేయాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళి డేటా కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి అందులో ఎంతమంది వరకు ఉంది అంటే అనలైజేషన్ అంటే ఏంటి, మనం ఎడిటింగ్ పార్ట్ అవంతా క్యాలిక్యులేషన్ చేసి ఇవన్నీ వాళ్ళ అవసరం లేదు. సో మొత్తం రెడీమేడ్ డేటా మనం ఇస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, సో ఆ బడ్జెట్కి మనకి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి టాలీ అవుతుందా, సో ఈ పాలసీస్ని డెవలప్ చేయొచ్చా చేయొద్దా అన్న డెసిషన్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో మనం ఏం చేస్తాము అంటే డేటాని కలెక్ట్ చేస్తాము, అనలైజ్ చేసిన డేటాని మనం ఇంటర్ప్రిటేషన్ చేసి రిపోర్ట్ చేసి మనం గవర్నమెంట్కి ఇస్తాం. ఓకే, దట్ ఈస్ ద డ్యూటీ అనమాట మనకి ఏఎస్ఓలో ఇది డ్యూటీ. సో ఈ డ్యూటీలు మనం ఇదంతా చేయాలి అంటే ఈ సబ్జెక్ట్ అంతా దేనికి రిలవెంటెడ్గా ఉంది అంటే స్టాటిస్టిక్స్ అనే టాపిక్కి రిలవెంటెడ్గా ఉంది. ఎందుకు స్టాటిస్టిక్లు అంటే అసలు జనరల్గా స్టాటిస్టిక్స్ అంటే ఏంటి డెఫినేషన్ అంటే స్టాటిస్టిక్స్ని 5 వేస్గా మనం డిఫైన్ చేస్తాం. అంటే 5 స్టెప్స్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఒకటి కలెక్షన్, ఫస్ట్ స్టెప్, తర్వాత క్లాసిఫికేషన్, తర్వాత రిప్రజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రా డేటా ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్టాటిస్టిక్స్ అంటాం. ఇది డెఫినేషన్ అనమాట, జనరల్గా స్టాటిస్టిక్స్ డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేశారనుకోండి, కలెక్షన్, క్లాసిఫికేషన్, అనాలిసిస్, రిప్రజెంటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రా డేటా అంటున్నాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏఎస్ఓకి కావాల్సింది ఏంటి, కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్ చేయాలి, రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నా. అంటే ఇక్కడ మనకి ఏ దానికి సబ్జెక్ట్కి టాలీ అవుతుంది, స్టాటిస్టిక్స్కే కదా. సో అందుకోసం అనేది స్టాటిస్టిక్స్ అనేది ఈ ఏఎస్ఓకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ కోర్ సబ్జెక్ట్. ఓకే, సో మనం జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అనమాట. అందుకే ఇక్కడ మనకి వెయిటేజ్ కూడా ఎక్కువ మన సబ్జెక్ట్ అంటే ఈ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఈ సబ్జెక్ట్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్పాను, వై స్టాటిస్టిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏఎస్ఓ అంటే మీకు ఏఎస్ఓలో స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్, ఎందుకోసం అని దీనికి ఎంత వెయిటేజ్ ఇచ్చారో కూడా చెప్పాను. సో హైయెస్ట్ వెయిటేజ్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే మనం చేసే ఈ వర్క్ కంప్లీట్గా విచ్ ఈస్ రిలవెంటెడ్ టు ద స్టాటిస్టిక్స్ కి మాత్రమే ఉంది కాబట్టి వెయిటేజ్ కూడా ఎక్కువగా ఇచ్చారనమాట. ఓకే, యా నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సిలబస్. ఓకే, ఇప్పుడు మనం ఏఎస్ఓకి స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంటో చదువుకున్నాం, తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ద సిలబస్. ఓకే మ్యామ్, నాకు అర్థమైంది, ఇప్పుడు ఏఎస్ఓకి నేను స్టాట్స్ ఎందుకు చదవాలో నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, అసలు ఏముంది మ్యామ్ మరి ఏఎస్ఓలో నేను సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు సిలబస్ ఏముంది, అందులో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు నేను సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసి కంటెంట్ ఏముందో చెప్పే ముందు ఫస్ట్ నేను ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ మీరు సిలబస్ని ప్రిపేర్ చేసే ముందు అంటే మీరు సిలబస్ ముందు వెళ్ళి చదవాలి అనుకునే ముందు మీరు ఫస్ట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనకు స్కూలింగ్లో చదువుకొని లైక్ కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా చదివే జనరల్గా నేర్చుకునే స్టాటిస్టిక్స్ వేరు, ఇక్కడ మనం నేర్చుకునే స్టాటిస్టిక్స్ వేరు. అంటే కాన్సెప్ట్స్ ఏవి వేరుగా ఉండవు, కాన్సెప్ట్ సేమ్గానే ఉంటుంది, బట్ ప్రిపరేషన్ ద వే ఆఫ్ స్టడీయింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టాటిస్టిక్స్ అనేది లైక్ 10th లో మీరు చదువుకొని ఉంటారు. లైక్ వాట్ ఈస్ మీన్, మీడియన్, మోడ్ అని ఒక ఐడియా ఉంటుంది మీకు. ఓకే, సో జనరల్గా 10th నుంచి ఇన్వాల్వ్ చేస్తున్నారు స్టాటిస్టిక్స్ అనేది.
సో వాళ్ళకి ఏంటి అక్కడ మీరు ఏం చదువుతారు జనరల్గా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అర్థమెటిక్ మీన్ అనుకుంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద అర్థమెటిక్ మీన్ ఫార్ములా అండ్ హౌ టు అప్లై అంటే దానికి రిలవెంటెడ్గా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో మనకి ఆ ఎగ్జామ్ పాయింట్లో ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాం, మనం డెఫినేషన్ కూడా ఫోకస్ చేయం, ఓన్లీ ఫార్ములా. ఆ ఫార్ములా వచ్చిందా ప్రాబ్లమ్స్, ఇంకా ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం అనమాట. అది మనకి జనరల్గా మనం డిగ్రీ ఇంటర్ 10th ఇలా ఉంటుంది, మనకి సబ్జెక్ట్ అలా ఉంటుంది, దాని ఫోకస్ కూడా అలాగే ఉంటుంది. బట్ కాంపిటేటివ్ లెవెల్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఆ నాలెడ్జ్ అనేది సరిపోదు. అంటే జనరల్గా నీకు డెఫినేషన్ తెలిసి ఫార్ములా తెలిస్తే నాకు స్టాటిస్టిక్స్ తెలుసు అంటే దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో మీరు అది సరిపోదు అనమాట. మీకు నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్కువ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం సేమ్ టాపిక్ని అర్థమెటిక్ మీనే తీసుకుంటున్నాను. ఈ అర్థమెటిక్ మీన్కి మొత్తం ఆరిజిన్ని మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే అర్థమెటిక్ మీన్ని డెవలప్ చేసింది ఎవరు, సో దానికి ఏ ఇయర్లో చేశారు, లేదు అంటే దాని బేసిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే. దాని తర్వాత దాని ఫార్ములా ఏంటి, ఫార్ములా అయిపోయిన తర్వాత డెఫినేషన్, ఫార్ములా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకి అప్లికేషన్స్. సో రియల్ లైఫ్లో మనం ఎక్కడ ఈ అర్థమెటిక్ మీన్ అనే కాన్సెప్ట్ని రియల్ లైఫ్లో ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుందంతా కూడా రియల్ లైఫ్లో అప్లై చేయాలి కదా. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను దీనిపైన అంటే అది రియల్ లైఫ్లో అప్లై అవుతుంది. సో మనం అర్థమెటిక్ మీన్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం రియల్ లైఫ్లో, ఓకే. నెక్స్ట్ దాని ప్రాపర్టీస్ ఏంటి అంటే సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రతి మెథడ్కి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, దానికంటూ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి మనం నేర్చుకోవాలి, ఓకే. అవి నేర్చుకొని అవి తెలిస్తేనే మనం ఎక్కడెక్కడ అప్లై చేయాలి, ఎక్కడెక్కడికి అప్లై చేయొద్దు, ఒక లిమిటేషన్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది, అవునా. సో దాని తర్వాత మెరిట్స్, డిమెరిట్స్. సో ఇలా ఏంటంటే ఒక సబ్జెక్ట్ని మొత్తం చదువుకోవాలన్నమాట. ఏదో నాకు ఫార్ములా తెలుసు, డెఫినేషన్ తెలుసు, ఇంకా నాకు తెలిసిపోయింది అర్థమెటిక్ సంబంధించిన నేను ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతాను అంటే విచ్ ఈస్ రాంగ్ అనమాట. మనకి తెలిసింది 1%. అంటే బయట మనం నేర్చుకుంటుంది కాలేజ్లో స్కూళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళు మనకి సిలబస్ ఓరియంటెడ్గా చెప్తారు, జస్ట్ మీకు డెఫినేషన్, ప్రాబ్లం, ఫార్ములా. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది. అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ని మీరు నేర్చుకోవాల్సిందే. దానికి ఉన్న యూజెస్ నేర్చుకోవాలి, లిమిటేషన్స్ నేర్చుకోవాలి, డిసడ్వాంటేజెస్ నేర్చుకోవాలి, అడ్వాంటేజెస్ నేర్చుకోవాలి, దాంతోపాటు అప్లికేషన్స్, ఫార్ములా, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. అప్పుడే ఆ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. అవి నేర్చుకోవడంతో పాటు వాటిని షార్ట్ కట్లో ఇన్ టైంలో ఎలా మనం అప్లై చేయాలి అంటే దీనికి కావాల్సింది మనకి ప్రాక్టీస్. సో సబ్జెక్ట్ ఎంత ఉంటే దానితో పాటు ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట, ఓకే. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం సిలబస్ ముందుకు వెళ్ళిన తర్వాత జనరల్గా మీరు సిలబస్ చూసినప్పుడు మీకు లైక్ ఒకవేళ మీరు లైక్ బీఎస్సీ బిలాంగింగ్ అనుకోండి, లైక్ మీరు డిగ్రీలో బిఎస్ చదివిన వాళ్ళు అనుకోండి, మొత్తం సిలబస్ అదే ఉంటుంది జనరల్ గా. సో కాబట్టి మాకు మొత్తం తెలుసు, ఇదంతా నేను చదువుకునేదే, నేను డిగ్రీలో మొత్తం చదివేసినా నాకేం అవసరం లేదు అని అనుకుంటారు. బట్ అది మాత్రం ఇక్కడ యూజ్ అవ్వదు మనకి ఎక్కడ కూడా. సో జనరల్ గా మీరు ఒక్క డెఫినేషన్ మాత్రమే చెప్పగలుగుతారు, కానీ దానికి రిలవెంటెడ్ గా క్వశ్చన్స్ అడిగితే మాత్రం మీరు ఆన్సర్ చేయలేరు అనమాట, ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి సిలబస్ చూద్దాం. యా, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ద స్టాటిస్టిక్స్, ఓకే. సో ఫస్ట్ యూనిట్లో మనం ఏంటి అంటే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ అది ఏంటి అని తెలుసుకోవాలి, అంతే కదా. సో అదేంటో తెలియకుండా మనం చేయలేం దాన్ని. సో అది అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం, మనకి మనం చదువుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని మనకి ఫస్ట్ ఆ క్లారిటీ వచ్చింది అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటో తెలియకుండా మీరు చదువుతున్నారు అనుకోండి, మీకు అదేంటో తెలియనప్పుడు మీరు చదివి వేస్ట్ అనమాట. సో ఫస్ట్ మీరు ఏదైనా సరే, మీరు ఈ టాపికే కాదు ఏదైనా మీరు కొత్తది నేర్చుకుంటున్నారు, ఫస్ట్ అది ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అన్న ఒక 3 క్వశ్చన్స్ ని మీరు రేస్ చేసుకోండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్, మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఓకే. సో ఫస్ట్ యూనిట్ లో మనం ఏం నేర్చుకుంటామంటే డెఫినేషన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి. సో నేను ఇప్పుడు చెప్పినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ ని 5 steps లో డిఫైన్ చేస్తామని చెప్పా. కలెక్షన్, క్లాసిఫికేషన్, రిప్రజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రా డేటా. సో స్టాటిస్టిక్స్ అనేది వెల్ డిసిప్లైన్ మెథడ్ అనమాట. సో అందుకోసమని దీన్ని స్టెప్ వైజ్ గా అది కూడా డిసిప్లైన్ మెథడ్ లో మనకి డిఫైన్ చేశారు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఏదైనా చేయాలి అనుకోండి, ఫస్ట్ మనకి ఏం కావాలి, సపోజ్ నేను ఏదైనా అడగవచ్చు, అమ్మ అడిషన్ చేయండి లేదా సబ్ట్రాక్షన్, ఇదేందో ఆన్సర్ చెప్పండి అంటే ఫస్ట్ నేను డేటా ఇవ్వాలి కదా. సో నేను డేటా ఇస్తేనే మీరు ఏదైనా ఒక ఆపరేషన్ లైక్ అడిషన్
సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా ఆపరేషన్ అప్లై చేసి నేను అడిగిన దాని ప్రకారం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మీ దగ్గర డేటానే లేదు, డేటా లేకుండా మీరు ఏమైనా చేయగలుగుతారా? యూ కాంట్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ద ఇనిషియల్ స్టెప్ ఈస్ డేటా. సో ఇప్పుడు నాకు డేటా కావాలి అనమాట. ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ లో జనరల్ గా స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే సర్వేస్ చేస్తాం. సర్వేస్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఏంటి మనకి జనాభా లెక్కలు అంటారు చూడండి. అంటే మన ఇండియాలో ఏంటంటే ఎవ్రీ 10 years కి జనాభా లెక్కలు చేస్తారు. సో ఆ జనాభా లెక్కలు ఏంటి మనకి ఇంకొక ఆయన వచ్చి అడుగుతారు లైక్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేసి మన డీటెయిల్స్ తీసుకుంటారనమాట. అలా డీటెయిల్స్ తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసేదాన్ని సర్వేస్ అంటారనమాట. ఈ సర్వేస్ అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ ఇప్పుడు విడోస్ ఎంతమంది ఉన్నారో అని తెలుసుకోవాలని ఉంటుంది, లేదా మొత్తం మనకి మన ఇండియాలో పాపులేషన్ ఎంత ఉంది, ఓకే, లేదు ఎడ్యుకేషన్ లైక్ లిటరసీ రేట్ ఎంతమంది ఉన్నారు, ఓకే, ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉంది. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? గూగుల్లో సెర్చ్ చేయగానే మన ఇండియా పాపులేషన్ ఇంత, లిటరసీ రేట్ ఇంత, అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంత ఉంది, నాన్ ఎంప్లాయ్మెంట్ ఇంత ఉంది అని మీకు మొత్తం డేటా వచ్చేస్తుంది నెట్లో. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా కూడా చేసింది స్టాటిస్టీషియన్స్. వీళ్ళందరూ సర్వేస్ చేసి డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని వాళ్ళు రిపోర్ట్ చేశారు కాబట్టి మనకు ఆ డేటా వస్తుంది అనమాట. ఓకే, సో అది అనమాట మెయిన్ ప్రాసెస్. సో ఇక్కడ మనం డేటా అనేది కలెక్ట్ చేయాలి. ఈ కలెక్షన్ అనేది జనరల్గా ఎలా జరుగుతుందంటే త్రూ ద సర్వేస్ అనమాట. సర్వేసే చేస్తారనమాట. ఆ సర్వేస్ అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ని బట్టి మారుతుంది. కొన్నిసార్లు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది కాబట్టి డిజిటల్ వేలో జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఏంటంటే ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ సర్వేస్ లో మనం డేటా కలెక్షన్ అనేది ఎలా చేస్తామంటే ఇప్పుడు నాకు డేటా కావాలి. ఆ డేటాని మనం ఎన్ని వేస్ గా కలెక్ట్ చేసుకోవచ్చు అంటే 2 ways గా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అనమాట. అంటే ఇప్పుడు నేను డేటాని కలెక్ట్ చేయడానికి మీకు 2 ways చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ప్రైమరీ డేలో వెళ్ళొచ్చు, రెండోది సెకండరీ వేలో వెళ్ళొచ్చు అని. సో జస్ట్ ఇప్పుడే చెప్పాను నేను ఏంటి డేటా అనేది మనము సర్వేస్ అనేది ఒకటి మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసుకుని డిజిటల్గా మనము డేటాని కలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే ఫీల్డ్ వర్క్ చేసి కలెక్ట్ చేయొచ్చు అని చెప్పా కదా. యా, అవే ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మనం 2 typesగా తీసుకున్నాం. సో మీరు ఫీల్డ్ వర్క్ వెళ్ళి డేటాని కలెక్ట్ చేస్తున్నారు అంటే దట్ కమ్స్ అండర్ ద ప్రైమరీ డేటా. అంటే ఏంటి ఇక్కడ మనం ఉంటాం ప్రతి దాంట్లో. ఓకే, సో మనము లేదా సెకండ్ పార్టీస్ లేదా థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి డెఫినెట్గా ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరికి పంపించి తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రైమరీ డేటా. సెకండరీ డేటా అంటే నేను చెప్పాను కదా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి లైక్ టెక్నాలజీని యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తాం. సో సెకండరీ డేటాకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నెట్. ఓకే, ఇక్కడ మీరు డేటాని మీరు ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేయరు. ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటాని ఇంటర్నెట్లో జస్ట్ మీరు ఏం చేస్తారు, బ్రౌజ్ చేసి మీకు వచ్చిన డేటాని తీసుకుంటారనమాట. సపోజ్ మీకు క్వశ్చన్ రైజ్ అయింది, మీకు ఆ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఇప్పుడు నాకు ఏంటి లైక్ ఇన్ఫోసిస్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఒక పర్టికులర్ బ్రాంచ్లో, అది నేను తెలుసుకోవాలి అంటే జనరల్గా నేను ఇన్ఫోసిస్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. అదేంటి ఇదంతా నేను ఇలా చేశాను అనుకోండి, ఇన్ఫోసిస్కి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేశాను అనుకోండి డేటా, అది ప్రైమరీ కిందికి వస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడే కూర్చొని ఫోన్లో సెర్చ్ చేశాను అనుకోండి, సో అప్పుడు నాకు డేటా వస్తుంది. దట్ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, మనం ఇంటర్నెట్ నుంచి తీసుకుంటున్నాం. సో డైరెక్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి ఇది సెకండరీ డేటా అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయడానికి మళ్ళీ మనకి 5 methods ఉంటాయి. ఓకే, డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్, indirect personal investigation, information through the logical agent, mailed questionnaire method and schedule method. ఓకే, ఇవి మొత్తం కూడా 5 methods లో మనం ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయొచ్చు. సెకండరీ డేటాలో మళ్ళీ 2 options ఉంటాయి, పబ్లిష్డ్ సోర్సెస్ అండ్ అన్పబ్లిష్డ్ సోర్సెస్ అని. ఓకే, ఈ 2 ways లో మనం డేటాని కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్. సో ఇక్కడ ఏంటి అంటే శాంప్లింగ్ లో మనకి మళ్ళీ 2 methods ఉంటాయి, ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్స్ అనేసి. సో ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. అంటే మనం ఒక శాంపుల్ని చూస్ చేసుకుంటాం అనమాట. ఆ చూసింగ్కి మెథడ్స్, దాంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అని, స్ట్రాటిఫైడ్ అని, సిస్టమాటిక్ అని, క్వాటా, ఇదన్నీ వచ్చేసి ర్యాండమ్కి. నాన్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఏంటంటే పర్పసివ్, జడ్జ్మెంట్, స్నోబాల్, అంటే ఇవన్నీ ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ వచ్చేసి మనం ఏంటంటే శాంప్లింగ్ అంటే ఏంటి అంటే మొత్తం పాపులేషన్ ఉంటుంది. ఓకే, సపోజ్ నేను ఇది సర్కిల్ రాశాను, ఈ సర్కిల్ అంతా కూడా నాకు పాపులేషన్. ఓకే,
ఈ సర్కిల్ ని మనం డివైడ్ చేస్తాం మనం ఇష్టం ఉన్నట్టు అంటే నా రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఇందులో నుంచి నేను పర్టికులర్గా ఈ పార్ట్ ని చదవాలనుకుంటున్నా ఈ పార్ట్ ని మాత్రమే తీసుకుంటే దీన్ని శాంపుల్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెన్సస్ ఉంది కదా, ఈ సెన్సస్ అంటేనే పాపులేషన్ అనమాట. అంటే మొత్తం డేటాని తీసుకుంటే సెన్సస్ అంటాం, అందులో నుంచి ఒక పార్ట్ ని తీసుకుంటే దాని శాంపుల్ అనమాట. ఆ శాంపుల్ ని సెలెక్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే మనకి ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ అనమాట. ఓకే, మీకు పాపులేషన్ అంటే ఏంటి, ఆ పాపులేషన్ నుంచి శాంపుల్ ఎలా తీసుకోవాలి, దాంట్లో చూస్ చేసుకోవడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేవి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. సో యాక్చువల్లీ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్రాబిలిటీ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో మనం డిస్కస్ చేస్తుంది కలెక్షన్ ఆఫ్ ద డేటా కదా, సో దాంట్లో మెథడ్స్. సో ప్రాబిలిటీ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి లైక్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను రేపు కాలేజ్కి రావచ్చు, రేపు నేను కాలేజ్కి రానేమో, నేను రేపు బయటికి వెళ్తానేమో, రేపు వర్షం పడుతుందేమో, ఓకే, రేపు మేబీ హాలిడే ఉంటుందేమో. సో ఇలాంటి సెంటెన్స్ అన్నిట్లలో ఏంటి, రేపు వర్షం పడవచ్చు, రేపు నేను కాలేజ్కి రాకపోవచ్చు, ఇవన్నీ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు. జనరల్గా మనం ఏం చెప్తాం, కాన్ఫిడెంట్ ఉంటే రేపు నేను కాలేజ్కి రాను, ఓకే, నేను రేపు బయటికి వెళ్ళను, ఓకే, రేపు హాలిడే అని ఇవన్నీ డిక్లరేషన్స్ ఉంటాయి పక్కా. సో క్లారిటీ ఉంటుంది. బట్ ఇంత ముందుకు నేను చెప్పిన వాటిలలో ఏంటంటే రావచ్చు, రాకపోవచ్చు, పడవచ్చు, పడకపోవచ్చు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఈ సెంటెన్సెస్ అన్నిట్లలో ఏంటి అంటే క్లారిటీ లేదనమాట. అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ 50-50 ఛాన్సెస్ని మీరు ఎంత పర్సెంట్ వస్తారు, ఎంత పర్సెంట్ రారు, వీటికి ప్రాక్టికల్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ఫార్మేట్ ఇచ్చిందే ప్రాబబిలిటీ అనమాట. ఓకే, సో ప్రాబిలిటీ నుంచి మనం ఏంటంటే అక్కరెన్స్ అండ్ నాన్ అక్కరెన్సెస్ ఛాన్సెస్ని రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే రేపు నువ్వు కాలేజ్కి వస్తే ఎంత పర్సెంట్లో వస్తావు, రాకపోతే ఎంత ఛాన్స్లో రావు, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ప్రాబిలిటీలో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది ప్రాబిలిటీ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ప్రాబిలిటీలో డెఫినేషన్స్, టర్మినాలజీస్, దాంట్లో మెథడ్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కంప్లీట్గా ప్రాబిలిటీ టాపిక్ని డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సెన్సస్ అంటే మొత్తం పాపులేషన్ డేటా. నెక్స్ట్ షెడ్యూల్ అండ్ క్వశ్చనీర్. సో జనరల్గా ఇంత ముందుకు నేను చెప్పినట్టుగా ప్రైమరీలో మనకి 5 మెథడ్స్ ఉంటాయన్న కదా. సో షెడ్యూల్ అండ్ క్వశ్చనీర్ అనేది లాస్ట్ 2 మెథడ్స్ అనమాట, మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్ అండ్ షెడ్యూల్ మెథడ్. సో వీటి గురించి కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఎవ్రీ వేరియబుల్కి కరెస్పాండింగ్గా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట, వాటిని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో జనరల్గా అసలు వేరియబుల్ అంటే ఏంటి మేడం, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఇన్ డీటెయిల్గా మనం క్లాసెస్కి, అంటే ఇప్పుడు నేను జస్ట్ ఈ క్లాస్లో నేను సిలబస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఒక్కొక్క టాపిక్ని అసలు అంటే ఏంటి, ఆ టర్మినాలజీ అంటే ఏంటి, దానికి విత్ ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్కటి మనం చాలా డెప్త్గా డిస్కస్ చేస్తాం తర్వాత. ఓకే, యా, నెక్స్ట్ టాబులేషన్, డయాగ్రామ్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. అంటే మీరు డేటాని కలెక్ట్ చేసేసారు. ఓకే, మీరు ప్రైమరీ డేటానో సెకండరీ మెథడ్ యూస్ చేసి డేటాని కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసిన డేటాని క్లాసిఫై కూడా చేసేసారు. దాని తర్వాత ఏంటంటే రిప్రజెంటేషన్ చేయాలి. రిప్రజెంటేషన్కి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు టేబుల్లోనైనా రిప్రజెంట్ చేయొచ్చు, గ్రాఫ్లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, డయాగ్రామ్లో అయినా రిప్రజెంటేషన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే డయాగ్రామ్లో మళ్ళీ మనకి చాలా మెథడ్స్ ఉంటాయి, లైక్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, పిక్టోగ్రామ్ అండ్ కార్టోగ్రామ్, ఇవన్నీ ఏంటంటే మెథడ్స్ అనమాట. ఓకే, అలాగే గ్రాఫ్. సో గ్రాఫ్ని జనరల్గా మనం గ్రాఫ్ యూస్ చేయాలంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి గ్రాఫ్ గురించి. సో గ్రాఫ్ ఈస్ కంటైనింగ్ ద 2 లైన్స్. ఏంటి ఆ 2 లైన్స్, ఒకటి హారిజాంటల్, ఒకటి వర్టికల్ లైన్. అంటే వాటిని బేస్ చేసుకొని మనకి యాక్సెస్ వస్తాయి, ఎక్స్ యాక్సెస్ అని, వై యాక్సెస్ అని, దాంట్లో మళ్ళీ క్వాడ్రాట్స్ ఉంటాయి, 4 క్వాడ్రాట్స్ని ఫామ్ అవుతాయి. సో అవన్నీ కూడా కంప్లీట్గా మీకు అంటే లైక్ మీరు గ్రాఫ్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని రిప్రజెంటేషన్ చేయగలుగుతారు, అదే డయాగ్రామ్లో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని రిప్రజెంటేషన్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యూనిట్ 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనం మళ్ళీ డెఫినేషన్ తీసుకుంటున్నాను. కలెక్షన్, క్లాసిఫికేషన్, రిప్రజెంటేషన్ అంటే 3 స్టెప్స్ మొత్తం కూడా మనకి ఫస్ట్ యూనిట్లో కవర్ అప్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 2 మిగిలాయి. ఏంటవి? అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అనాలిసిస్ అంటే ఏంటి అంటే క్యాలిక్యులేషన్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే కంక్లూజన్ని డ్రా చేయాలి అనమాట. ఓకే, సో ఇవి 2 కూడా ఎట్ ఏ టైం చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇచ్చా, మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు, ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని అక్కడే కదా మనం కంక్లూజన్ ఇస్తాం. సో కాబట్టి ఇవి 2 కూడా ఈ 2 స్టెప్స్ అనేవి ఒకే ప్లేస్లో అయిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను డేటాని కలెక్ట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పా, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. అలాగే మనం స్టాటిస్టికల్ డేటాని క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ద
ఫస్ట్ వన్ వచ్చేసి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సెకండ్ వన్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఓకే, ఇక్కడ మనకి సిలబస్ లో ఏం చేసామంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఒక యూనిట్ గా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ని ఒక యూనిట్ గా తీసుకున్నాం అనమాట. ఓకే, యా, ఫస్ట్ పార్ట్ చూడండి, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఫస్ట్ పార్ట్ అంటే ఇది సెకండ్ యూనిట్ గా కన్సిడర్ చేసాం. ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటంటే జనరల్ గా మనం ఎక్కడ ఫోకస్ చేస్తామంటే ద సెంట్రల్ వాల్యూస్ పైన ఫోకస్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో వచ్చేసి మనకి 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను 50 మెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయలేను కదా, ఆ 50 మెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక సింగిల్ వాల్యూతో చెప్పాలి అనుకుంటాను. ఆ సింగిల్ వాల్యూస్ విల్ గివ్స్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే మనం ఆ సింగిల్ వాల్యూస్ ని ఏమంటామంటే యావరేజెస్ అంటాం అనమాట. ఆ యావరేజ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే యావరేజ్ చెప్పండి, మొత్తం చెప్పకుండా యావరేజ్ చెప్పండి అంటాం. అంటే ప్రతి ఒక్క వాల్యూని ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేసి చెప్పడం చాలా కష్టం కాబట్టి ఓవరాల్ గా యావరేజ్ తీసుకుంటాం అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ యావరేజ్ వాల్యూస్ ని ఏవి ఫైండ్ అవుట్ చేస్తాయంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ విల్ గివ్స్ దోస్ యావరేజ్ వాల్యూస్. ఇక్కడ ఆ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అదే ఆ యావరేజ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి ఆ 5 మెథడ్స్ అంటే ఏంటంటే యావరేజ్, అర్థమెటిక్ మీన్. ఓకే, ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్, మోడ్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి 5 మెథడ్స్. ఓకే, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఈ 5 మెథడ్స్ ఏంటంటే మనకి సెంట్రల్ వాల్యూస్ అంటే మీరు యావరేజ్ వాల్యూస్ అంటే ఓవరాల్ గా యావరేజ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో దాంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. మనం ఫైండ్ అవుట్ చేస్తుందే సెంట్రల్ వాల్యూ కదా, మళ్ళీ 5 మెథడ్స్ ఎందుకంటే అదే మీకు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది అనమాట. అన్ని కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ ని మనం సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని చేస్తాం కాబట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ కి మనకు ఒక్కొక్క మెథడ్ అనమాట. అర్థమెటిక్ మీన్ కి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వీటన్నిటి థీమ్ ఒకటే, మనకి సెంట్రల్ వాల్యూస్ యావరేజ్ వస్తుంది, బట్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని వి హ్యావ్ ఏ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ మోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వార్టైల్స్, డిజైల్స్ అండ్ పర్సెంటైల్స్. ఈ మూడిటిని కలిపి మనం ఏమంటాము అంటే పొజిషనల్ యావరేజెస్ అంటాం అనమాట. మ్యామ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యావరేజెస్ అన్నారు, మళ్ళీ ఇక్కడ పొజిషనల్ యావరేజెస్ అంటే అదే మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏంటంటే డేటాని క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం ఇక్కడ వరకు, ఇక్కడ ఏంటంటే పొజిషనల్ ని వేసుకొని చేసుకుంటాం అనమాట. అంటే వాటి యొక్క పొజిషన్ ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది మనకి క్వార్టైల్స్ లో ఒకలాగా, డిజైల్స్ లో ఒకలాగా, పర్సెంటైల్స్ లో ఒకలాగా ఉంటుంది అనమాట. బట్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది పొజిషన్స్ పైన. ఓకే, దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ద యావరేజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో చెప్పాను కదా, ప్రతి ఒక్క టాపిక్ కి మనం అప్లికేషన్స్, వాటి ప్రాపర్టీస్, వాటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా చదవాల్సిందే. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్ అన్నమాట. సో ఇంత ముందుకు నేను చెప్పినట్టుగానే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ పార్ట్ ని సెకండ్ యూనిట్ గా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ని సెకండ్ పార్ట్ ని థర్డ్ యూనిట్ గా డిస్కస్ చేస్తున్నామని చెప్పా, రైట్? ఇది థర్డ్ యూనిట్ అన్నమాట. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే 5 మెథడ్స్ ఉంటాయి. ఏంటి ఆ 5 మెథడ్స్ అంటే రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ అన్నమాట. మ్యామ్ మనం ఇప్పుడు మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ తోటి మనం అంటే లైక్ మిడ్ వాల్యూస్ ని అంటే సెంటర్ వాల్యూస్ ని ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి మేడం అంటే ఇక్కడ మనం ఏంటంటే 2 ways గా ఫైండ్ అవుట్ చేస్తాం. అబ్సల్యూట్ వాల్యూస్ అండ్ రిలేటివ్ వాల్యూస్ అని 2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనకి అర్థమెటిక్ మీన్ లో ఏంటంటే డేటా ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ అవుట్ చేస్తాం మీన్ ని, కానీ మీన్ ఇచ్చి డేటాని ఫైండ్ అవుట్ చేయమంటే చేయలేమన్నమాట. ఓకే, ఇప్పుడు నేను సమ్ వాల్యూస్ ఇస్తా, నా ర్యాండమ్ గా నంబర్స్ ఇచ్చి ఫైండ్ ద మీన్ అంటే యూ కెన్ ఫైండ్, మీరు చేస్తారు, మీన్ ఫార్ములా అప్లై చేసి మీరు చేయగలుగుతారు. కానీ నేను మీన్ ఇచ్చి నేను సీక్వెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే చేస్తారా? చేయలేదన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ని యూస్ చేస్తాం. దీంట్లో రిలేటివ్ మెజర్స్ అండ్ అబ్సల్యూట్ మెజర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ డిస్పర్షన్ అంటే ఏంటో డెఫినేషన్, మీనింగ్, ప్రాపర్టీస్, వాటి యొక్క టైప్స్ ఏంటి, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఇక్కడ వరకు కూడా మనకి ఏంటంటే డిస్పర్షన్ యొక్క కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి స్క్యూనెస్. స్క్యూనెస్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో స్క్యూనెస్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ద స్క్యూనెసెస్ ఉన్నాయి? ఓకే, టైప్స్ ఆఫ్ స్క్యూనెస్ ఎన్ని ఉంటాయి మనకి? 3 టైప్స్ ఆఫ్ ద స్క్యూనెస్ ఉంటాయి. పాజిటివ్లీ స్క్యూడ్, నెగిటివ్లీ స్క్యూడ్ అండ్ సిమెట్రికల్ స్క్యూడ్ అనమాట. అసలు స్క్యూనెస్ అంటే ఏంటో చూస్తాం. దాని తర్వాత మనం స్క్యూనెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ ఏంటి అంటే
కార్ల్ పియర్సన్ అండ్ బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. యాక్చువల్లీ కార్ల్ పియర్సన్ అండ్ బౌలిస్ అనేవి సైంటిస్ట్ నేమ్స్ అమ్మ. ఓకే, వీళ్ళు సైంటిస్ట్, వీళ్ళు డెవలప్ చేశారు ఫార్ములాని, కాబట్టి వాళ్ళ పేరు మీదగానే కార్ల్ పియర్సన్ అండ్ బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ దేనిపైన డెవలప్ చేశారు, స్క్యూనెస్, కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఓకే, ఇది స్క్యూనెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ద కటెసిస్. సో కటెసిస్ అంటే ఏంటి, మళ్ళీ దాంట్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ కటెసిస్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ కటెసిస్ ని మనం గ్రాఫ్ ఓరియంటెడ్గా, అంటే ఇది రిప్రజెంటేషన్ అనమాట, డేటా. దీనికి ఫార్ములా ఏమి ఉండవు, జనరల్గా మనం డేటాని రిప్రజెంటేషన్ చేస్తాం. సో రిప్రజెంటేషన్ ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ ద కటెసిస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, ఇదంతా కూడా మనకి యూనిట్ 3. ఓకే, సో యూనిట్ 1కి, యూనిట్ 2కి, యూనిట్ 3కి సంబంధం ఉంది. అంటే యూనిట్ 3 వరకు కూడా మనకి డెఫినేషన్ డిస్కస్ చేస్తున్నాం. స్టాటిస్టికల్ డెఫినేషన్ 5 స్టెప్స్గా డిఫైన్ చేస్తే ఫస్ట్ 3 స్టెప్స్ వచ్చేసి యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసింది, అండ్ 3rd అండ్ 4th అండ్ 5th ఈ 2 స్టెప్స్ కూడా మనకి యూనిట్ 3 అండ్ 4లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో. ఓకే, డిస్కస్ చేస్తున్నాం మనం యూనిట్ 2 అండ్ యూనిట్ 3లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి, నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ రిలేషన్ అన్నమాట. ఓకే, మెజర్ ఆఫ్ రిలేషన్, ఇక్కడ రిలేషన్షిప్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు మనం ఏంటంటే సింగిల్ వేరియబుల్ నే తీసుకుంటాం, ఓన్లీ 1 వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా 2 వేరియబుల్స్ కావాలి, అంటే బైవేరియట్ డేటాతో మనం ఇక్కడ డీల్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి 2 వేరియబుల్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ హ్యావ్ టు కంపేర్, ఖచ్చితంగా కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ మనకి మోర్ దెన్ 1 ఉండాలి, అంటే 2 అన్నా ఉండాలి మినిమం. ఒక 2 ఉంటేనే కదా ఒక 2 మనుషులను మనం కంపేర్ చేసి విచ్ ఈస్ బెస్ట్ అని చెప్పగలుగుతాం. ఒకరిని పెట్టుకొని చేయగలుగుతామా, చేయలేం మనం. కాబట్టి ఇక్కడ మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, కాబట్టి ఇక్కడ బైవేరియట్ డేటాతో డీల్ చేస్తాం ఇక్కడ నుంచి ఇంకా. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే కార్లేషన్. సో కార్లేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 వేరియబుల్స్ యొక్క రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ కార్లేషన్స్ ఎన్ని ఉన్నాయి అని డిస్కస్ చేస్తాం. తర్వాత కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్. సో ఇక్కడ ఈ కార్లేషన్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే కార్ల్ పియర్సన్ అన్నమాట. ఓకే, ఆయన గురించి అండ్ దానిపైన ప్రాపర్టీస్ ని కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు కార్లేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ కార్లేషన్, అంటే జనరల్ గా వేరియబుల్స్ తీసుకొని వాటి యొక్క రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేస్తే కార్లేషన్ అంటాం. బట్ వేరియబుల్స్ కాకుండా వాటి యొక్క ర్యాంక్స్ తెలుసు కదా మీకు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని చెప్తాం కదా, అలా మనం వేరియబుల్స్ కి ర్యాంక్స్ ఇస్తాం అనమాట. సో ర్యాంక్స్ ని బేస్ చేసుకొని ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద రిలేషన్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ర్యాంక్ కార్లేషన్ అంటాం. ఈ స్పియర్మాన్ అనేది ఏంటంటే సైంటిస్ట్ నేమ్, అంటే స్పియర్మాన్ అనే సైంటిస్ట్ ర్యాంక్ కార్లేషన్ డెవలప్ చేస్తారు కాబట్టి దీన్ని స్పియర్మాన్ ర్యాంక్ కార్లేషన్ అని అంటాం. ఓకే, దీని తర్వాత లాస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబబుల్ ఎర్రర్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చిన్నది, ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబబుల్ ఎర్రర్ పైన ఖచ్చితంగా యూ విల్ గెట్ ఏ 1 క్వశ్చన్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదంతా వచ్చేసి నెక్స్ట్ యూనిట్. నెక్స్ట్ యూనిట్ చూడండి, ఇంకా మనకి దిస్ ద లాస్ట్ యూనిట్. సో ఈ యూనిట్ లో ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నంబర్స్ అన్నమాట. ఓకే, సో టైమ్ సిరీస్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇండెక్స్ నంబర్స్ అనేవి డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో టైమ్ సిరీస్ అనేది ఎందుకు యూస్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం టైమ్ సిరీస్ గా తీసుకుంటాం, సెకండ్ పార్ట్ ని ఇండెక్స్ నంబర్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ టైమ్ సిరీస్ అంటే ఏంటి అంటే, టైమ్ సిరీస్ అంటే ఏంటి, దాని మీనింగ్, యూజెస్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద టైమ్ సిరీస్. కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే టైమ్ సిరీస్ ని చదవడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి అన్నమాట. ఎన్ని వేస్ ఉన్నాయంటే 4 వేస్ ఉంటాయి కాంపోనెంట్స్. సెక్యులర్ ట్రెండ్, సీజనల్ ట్రెండ్, సైక్లికల్ ట్రెండ్ అండ్ ఇర్రెగ్యులర్ ట్రెండ్ అన్నమాట. ట్రెండ్ అనొచ్చు, వీటిని వేరియేషన్స్ అని కూడా అంటాం. అంటే సెక్యులర్ వేరియేషన్, సీజనల్ వేరియేషన్, సైక్లికల్ వేరియేషన్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. ఓకే, సో ఈ 4 కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని మనం టైమ్ సిరీస్ ని స్టడీ చేస్తాం. అంటే టైం ఓరియంటెడ్ గా, అంటే ఇప్పుడు టైం ఓరియంటెడ్ అంటే 1 minute, హాఫ్ అన్ అవర్, 1 hour, 1 day, 1 week, 1 month, ఇయర్స్ ఇలా వెళ్తుంటది కదా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డేటాని మీరు ఇప్పుడు సపోజ్ నాకు సంతూర్ యొక్క ప్రోడక్ట్ 2005లో ఎంత ఉంది, ఇప్పుడు ఇది మనం 2006లో ఉన్నాం కదా, సంతూర్ యొక్క ప్రైస్ 2005లో ఎంత ఉంది అని అన్నాను అనుకోండి. ఈ 2005 అనేది ఏంటి, ఇయర్ అనేది దేనికి రిలవెంటెడ్ గా, యాక్చువల్గా ఇది మొత్తం కూడా మనకి టైంకి సంబంధించింది. సో ఇప్పుడు నేను టైంకి వెళ్ళి 2005లో సంతూర్ యొక్క ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే దిస్ డేటా ఈస్ కంప్లీట్లీ రిలవెంటెడ్ టు ద టైమ్. సో టైం ని బేస్ చేసుకునే కదా మనకి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి డే బై డే. ఓకే, కాబట్టి ఇది టైమ్ సిరీస్ కి సంబంధించిన డేటా అన్నమాట. సో అలా ఉంటది. ఓకే,
నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద ట్రెండ్, సీజనల్ వేరియేషన్స్. ఓకే, ఇక్కడ ట్రెండ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అంటే ట్రెండ్ అంటే ఏంటి అంటే జనరల్ గా వాల్యూస్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా. సో ఇంత ముందుకు నేను చెప్పినట్టుగానే సంతూర్ అనే ప్రోడక్ట్ అనేది లైక్ 2005 నుంచి 2006 లేదా ఇంకా అంతకంటే ముందు వెళ్ళొచ్చు మనం, లేదా ఒక 2000 నుంచి 2000 లేదా 2001 నుంచి టిల్ ద డేట్ సంతూర్ యొక్క ప్రైస్ అనేది ఎలా ఉంది. సో ఇది ట్రెండ్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఇంక్రీజింగ్ వేలో ఉందా, డిక్రీజింగ్ వేలో ఉందా, లేదా కాన్స్టాంట్ గా ఉందా, ఇవి మనం అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం అంటే ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ కి సంబంధించి సమ్ సెక్టార్స్లలో మనం అప్లై చేస్తుంటాం. అంటే వాళ్ళ ప్రోడక్ట్ అనేది వాళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి టిల్ ద డేట్ దాంట్లో వచ్చిన గ్రాఫ్ అంటే ఫ్లక్చువేషన్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఏ కాన్సెప్ట్ ని యూస్ చేస్తారంటే వాళ్ళు టైమ్ సిరీస్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తాం అనమాట. సో జనరల్ గా ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా యూస్ చేస్తాం మనం. బట్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఇది అండ్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ సబ్జెక్ట్ అని మనకు ఐడియా ఉండదు. అంతేగాని ఎవ్రీ డే ఇన్ అవర్ రియల్ లైఫ్ వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అంటే మనకి నంబర్స్. సో మనం డైలీ లైఫ్ మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు మనం మొత్తం నంబర్స్ తోనే డీల్ చేస్తుంటాం ప్రతి ఒక్కటి. సో మీరు ఏది మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా నంబర్స్. సో వితౌట్ మ్యాథ్స్ మన లైఫే లేదు. సో మ్యాథ్స్ అనేది స్టాటిస్టిక్స్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ కాబట్టి మనం డైలీ లైఫ్ లో మనం స్టాటిస్టిక్స్ ని అప్లై చేస్తున్నాం ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో అందుకే స్టాటిస్టిక్స్ ని యూనివర్సల్ అప్లికేషన్స్ ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం యూస్ చేస్తాం అంటే టైం ఓరియంటెడ్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన డేటాని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ యూటిలిటీస్ ఆఫ్ ద డీకంపోజిషన్ ఆఫ్ ద టైమ్ సిరీస్. ఓకే, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద డేటా అంటే ఏంటి, ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వరకు ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ అంటే టైమ్ సిరీస్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇండెక్స్ నెంబర్స్. సో ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తాము. సో జనరల్ గా ఇండెక్స్ నెంబర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉంటాయి, వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ ఇండెక్స్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ని జనరల్ గా మనం ఏంటంటే బిజినెస్ సైకిల్లో అంటే లైక్ ఇప్పుడు ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్, సేల్స్, ఓకే, పాస్ట్ లో ఎంత ఉంది, ప్రెసెంట్ లో ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి, లేదా ఒక పర్టికులర్ ఫ్యామిలీ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయడానికి, లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఓకే, లేదా పర్చేసింగ్ పవర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఏంటంటే మొత్తం ఇంకా ఇది అంతా మనకి బిజినెస్ అంటే మార్కెటింగ్ ఫీల్డ్ కి సంబంధించి వస్తుంది అనమాట మొత్తం ఇండెక్స్ నంబర్స్లలో. అంటే మొత్తం మనము ఫినాన్షియల్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది, సేల్ ఎంత ఉంది, లేదా ఒక ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఒక పర్టికులర్ పర్సన్ యొక్క శాలరీ ఎంత, అంటే ఇవన్నీ డిస్కషన్ అనమాట. ఈ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఇండెక్స్ నెంబర్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో అదే అనమాట. ఓకే, ఇండెక్స్ నెంబర్స్ మీనింగ్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ అంటే ఏంటి, మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. నేను చెప్పాను కదా 2 టైప్స్ ఉంటాయి బ్రాడ్ గా. సో వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్, మళ్ళీ అందులో మనకి మళ్ళీ టైప్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి పర్టికులర్ మెథడ్స్ ని యూస్ చేస్తాం. ఓకే, సో ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, సో ఇక్కడ ఓన్లీ ప్రైజెస్ ని స్టడీ చేస్తాం. నెక్స్ట్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, క్వాంటిటీ అంటే ఏంటి, నంబర్స్ అంటే లైక్ 2 kgs, 20 kgs, 40 kgs వీటిని క్వాంటిటీ తీసుకుంటాం. అంటే 5 liters క్వాంటిటీయే కదా. సో ఈ క్వాంటిటీస్ ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. లేదా ప్రైస్ ఓరియంటెడ్ గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఓన్లీ సంతూర్ ప్రైస్ లేదా ఇంకేదైనా పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, అప్పుడు మీరు ప్రైస్ ఇండెక్స్ తీసుకోవాలి. లేదు మీరు క్వాంటిటీస్ ని ఫోకస్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ అడెక్వెన్స్ ఆఫ్ ద ఇండెక్స్ నెంబర్స్. అంటే ఇండెక్స్ నెంబర్స్ ని కరెక్ట్ అని చెప్పడానికి కొన్ని టెస్ట్ ఉంటుంది అనమాట, దాన్ని టెస్ట్ ఆఫ్ అడెక్వెన్స్ అంటాం. దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేసింది అనుకో మన డేటా, అప్పుడు ద బెస్ట్ ఇండెక్స్ నెంబర్స్ అని చెప్తాం అనమాట. అంటే మనం చేసిన డేటాని 100% కరెక్ట్ అని చెప్పడానికి మనం కొన్ని టెస్ట్లు చేయాలన్నమాట, మనం కలెక్ట్ చేసిన డేటాని. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెస్ట్ ఆఫ్ అడెక్వెన్సీ ఆఫ్ ద ఇండెక్స్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ బేస్ షిఫ్టింగ్ అండ్ డీఫ్లేషన్ ఆఫ్ ద ఇండెక్స్ నెంబర్స్. సో జనరల్ గా మనం ఇండెక్స్ నెంబర్స్ లో ఏంటంటే పాస్ట్ డేటా తోటి ప్రెసెంట్ డేటాని కంపేర్ చేస్తాం. సో ఇంత ముందుకు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసి ఉంటారు, లైక్ సంతూర్ ప్రైస్ ని నేను 2000 నుంచి ప్రెసెంట్ డేట్ అన్నాను, లేదా ఒక ఫ్యామిలీ ఇన్కమ్ ఒక 5 years బ్యాక్ ఎంత ఉంది, లేదా లాస్ట్ మంత్ లో వీళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం పాస్ట్ డేటా నుంచి ప్రెసెంట్ డేటాని కంపేర్ చేస్తాం అనమాట. ఈ పాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే బేస్ ఇయర్ లాగా లేదా బేస్ డేటా లాగా కన్సిడర్ చేస్తాం. ప్రజెంట్ దేంతో అయితే కంపేర్ చేస్తున్నాం దాన్ని కరెంట్ అని అంటాం అనమాట. అంటే టర్మినాలజీస్ చేంజ్ అంతే, ఇండెక్స్ నెంబర్స్ లో ఈ టర్మినాలజీస్ యూస్ చేయాలి. సో పాస్ట్ డేటాని మనం బేస్ వాల్యూస్ గా కన్సిడర్ చేస్తాము, ప్రజెంట్ డేటాని కరెంట్ వాల్యూస్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బేస్ అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటాం అకార్డింగ్ టు అవర్ నీడ్. చెప్పా కదా ఫస్ట్ నేను ఏమన్నాను, 2005 లో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద సంతూర్ అన్నా, అంటే నేను ఓన్లీ 1 year బ్యాక్ వెళ్ళి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. లేదు
ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, 2000లో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద సంతూర్ అన్న, అంటే నేను ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళా అంటే ఆల్మోస్ట్ ఒక 26 years బ్యాక్ వెళ్ళిపోయా అనమాట. అంటే ఈ బేస్ అనేది నా ఇష్టం, నేను ఎక్కడి నుంచి కంపేర్ చేయాలనుకుంటున్నా. ఇది అనేది ఇండివిజువల్ గా ఉంటుంది. ఒక కంపెనీ కానీ లేదా ఒక పర్టికులర్ పర్సన్ కానీ వాడి ఇష్టం, వాడు ఎక్కడి నుంచి అయితే కంపేర్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి చేసుకుంటారనమాట. సో అందుకని బేస్ ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, కాబట్టి అదే బేస్ షిఫ్టింగ్ అనమాట. సో అది ఎన్ని వేస్ గా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది తర్వాత డిస్కస్ చేస్తాం, ఓకే, ఇన్ డీటెయిల్డ్ గా. నెక్స్ట్, డీఫ్లేషన్ ఆఫ్ ద ఇండెక్స్ నంబర్స్ అంటే ఏంటి అంటే అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేస్తాం. అంటే అన్వాంటెడ్ డేటా అంటే ప్రైస్ ఎఫెక్ట్ వల్ల చేంజెస్ వస్తాయి కొన్ని అనమాట. అంటే ప్రైస్ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ని మనం రిమూవ్ చేయడాన్ని మనము డీఫ్లేటింగ్ అంటాం అనమాట. ఓకే, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, మనం ఎలా రిమూవ్ చేస్తాము అంటే, ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు సంతూర్ యొక్క ప్రైస్ 2000 నుంచి 2005 వరకు అని అన్నా, అది ఇంక్రీజింగ్ లోనే ఉంది మాక్సిమం మనం తీసుకున్నది. బట్ అది ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఒకటి మనకి జనరేషన్ చేంజ్, అండ్ ఇంకోటి సంతూర్లో కూడా మనకి ఏంటంటే ప్రోడక్ట్ అనేది చేంజ్ అయింది. అంటే మీరు ఒక లైక్ 90s లో చూసిన సంతూర్ ఇప్పుడు చూసిన సంతూర్ సేమ్ ఉందా, లేదు. దాని క్వాంటిటీ చేంజ్ అయింది, ఫ్రేగ్రెన్స్ చేంజ్ అయింది, కలర్ చేంజ్ అయింది, దాంట్లో మళ్ళీ కేటగిరీస్ వచ్చాయి. అప్పుడు సంతూర్ ఓన్లీ ఆరెంజ్ లోనే ఉంటుండే, ఇప్పుడు ఏంటి మనకి వైట్ లో వస్తుంది, గ్రీన్ లో వస్తుంది, ఇంకేమేమో కలర్స్ వస్తున్నాయి, శాండిల్ అనేసి. అంటే ఏంటి, వాడు ప్రొడక్షన్స్ ని చేంజ్ చేశాడు, దాంట్లో చాలా డెవలప్మెంట్ చేశాడు వాడు. సో దాని ర్యాపర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇన్ని చేంజెస్ వల్ల ఆటోమేటిక్గా వాడు ఇవి అన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అంటే ప్రైస్ ని మరి పెరుగుతుంది కదా. మనం ఒకటే చూస్తున్నాం, 90s లో ఎట్లా ఉంది సంతూరు, ఇప్పుడు ఎట్లా ఉంది, దాని ప్రైస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఇన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం కన్సిడర్ చేయమన్నమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే సమ్ ఎఫెక్ట్స్ అవుతాయి, కాబట్టి ఆ ఎఫెక్ట్స్ ని మనం ఎలా రిమూవ్ చేస్తామంటే డీఫ్లేషన్ అనే కాన్సెప్ట్ నుంచి రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ నంబర్స్. సో ఇంతకుముందు చెప్పా కదా, ఒక ఫ్యామిలీ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్, వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అంటే జనరల్గా మనం ఎలా చెప్తాం, ఒక ఫ్యామిలీ అనేది హై లెవెల్, లో లెవెల్, మిడిల్ క్లాస్ ఇవన్నీ అంటాం కదా. జనరల్గా మనం హై క్లాస్ వాళ్ళు, లో క్లాస్, మిడిల్ క్లాస్ అని చెప్తూ ఉంటాం. ఇది ఎలా డిఫైన్ చేస్తాం మనము, జనరల్గా మనము ఒక పర్టికులర్ యొక్క పర్సన్ ఎక్స్పెండిచర్స్ అంటే వాడు ఖర్చు పెట్టే దాన్ని బేస్ చేసుకొని వాడు హై క్లాస్ వాడు, వాడు లో క్లాస్ వాడు అని చెప్పేస్తాం అనమాట. సో ఒక పర్టికులర్ పర్సన్ ఒక డేలో వాడు 100 రూపీస్ పెడుతున్నాడు అంటే వాడు ఒక మినిమం, వాడు 100 కూడా పెట్టలేదు అంటే వాడు లో క్లాస్. ఒక పర్టికులర్ పర్సన్ వాడు మోర్ దెన్ 1000, 2000 పెడుతున్నాడు అంటే వాడు రిచ్ క్యాండిడేట్ అంటాం. సో వాడు మనకు తెలియదు, వాడు ఎలా ఉంటాడో తెలియదు, వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు, ఏం తెలియదు. వాడు జస్ట్ మన పక్క నుండి వాడి ఎక్స్పెండిచర్ని చూసి మనం వాడి క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం. సో అదే అనమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రైస్, క్వాంటిటీ, కాస్ట్ ఇండెక్స్ నంబర్స్. సో డీఫ్లేషన్ ఆఫ్ ద ఇండెక్స్ నంబర్స్ అంటే ఇవే ఇండెక్స్ నెంబర్స్ చెప్పా కదా నేను, మొత్తంగా ఫినాన్షియల్స్ గురించి ఎక్కువగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇందులో మెథడ్స్ ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్. ఇప్పుడు నేను ప్రైస్ అన్నాను కాబట్టి ప్రైస్ గురించి తీసుకున్నాను. అదే క్వాంటిటీ, ఇప్పుడు అదే సంతూర్ని 2000లో ఇప్పుడు నేను ప్రైస్ కాకుండా క్వాంటిటీ ఎంత వెయిట్ ఉంది, ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది అని తీసుకున్నాను అనుకోండి, అది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అవుతుంది అనమాట. సో పర్పస్ ని బట్టి మెథడ్ మారుతుంది, కాబట్టి మనకి మెథడ్ అండ్ ఫార్ములా కావాలి. ఓకే, సో దానికోసమని మనకి ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్కి ఫార్ములాస్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు నేను ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏంటి అంటే ఏఎస్ఓకి సంబంధించిన సిలబస్, అంటే ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి అని. సో జనరల్గా మీరు ఒకసారి సిలబస్ ఇవన్నీ చూసుంటే ఎక్కడో మనం చదువుకున్నాము, విన్నాము, నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు అన్నట్టుగా ఉంటుంది. కానీ నేను ఇంత ముందుకు చెప్పినట్టుగా ఏంటంటే మనం ఇంత ముందుకు చదువుకున్నది వేరు, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నది వేరుగా ఉంటుంది. అది కంప్లీట్గా మనకు ఆ నాలెడ్జ్ అనేది 0% నన్ను అడిగితే. ఎప్పుడో మనం డిగ్రీలో చదువుకున్న ఇండెక్స్ నంబర్స్, ఆ ఫార్ములాస్ పట్టుకొని మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతామంటే అసలు మనం ఎక్కడా సరిపోం. సో ఇక్కడ ఏంటి అంటే చాలా సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. సో కాన్సెప్చువల్గా మనం ఎక్కువగా నేర్చుకోవాలి అనమాట. ఓకే, సో సిలబస్ మొత్తం చూసారు కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పాను. సో మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ తీసుకొని ఆ ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క టాపిక్ని తీసుకొని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్డ్గా అండ్ చాలా క్లియర్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, లైవ్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మనకి ఇంకేంటి అంటే ఈ ఏఎస్ఓకి ప్రిపరేషన్కి జస్ట్ నేను చెప్పిన కాన్సెప్ట్స్
లేదా మీరు బుక్ ఓరియంటెడ్గా లేదా ఇంకెక్కడి నుంచో తెచ్చుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోదు. దీంతో పాటు మనకి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీరు ఫిట్ అనుకుంటారు, ఏదో నేను చెప్పిన 4-5 ఫార్ములాస్ లేకపోతే మీరు ఇంకెక్కడి నుంచో చదువుకున్న ఫార్ములాస్ చదువుకొని నాకు మొత్తం వచ్చు అనుకుంటారు. కానీ మీకు వచ్చా రాదని ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఒక టెస్ట్ని అటెంప్ట్ చేసినప్పుడు, అంటే మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్క దానికి అడిగిన 10 క్వశ్చన్లకి 10 క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు అంటే ఎస్ యు ఆర్ ఫిట్, మీకు ఇంకా అవసరం లేదు కొత్తగా ఏది చదవాల్సింది అని అర్థం. లేదు మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే మీ స్టాండర్డ్స్ ఎక్కడుంది, సో నేను ఇంకెంత ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా మనం ఎలా టెస్ట్ చేసుకుంటామంటే జనరల్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అంటే PYQs మనం డిస్కస్ చేస్తాం. సో మన క్లాస్లో ఏంటి అంటే లైక్ టాపిక్ ఓరియంటెడ్గా ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాటికి కావాల్సిన మెరిట్స్, డిమెరిట్స్, ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, ఫార్ములాస్ ఎవ్రీథింగ్ మనం డిస్ప్లే చేస్తాం, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఏంటి అంటే మనకి MCQs డిస్కస్ చేస్తాం. అంటే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీకు సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్తాను ప్రైమరీ డేటా అంటే మనమే కలెక్ట్ చేసే డేటాని ప్రైమరీ డేటా అంటారు, ఇంటర్నెట్ నుంచి తీసుకునే డేటాని సెకండరీ డేటా అంటారు. బట్ ఇది నీకు అర్థమవుతుంది, క్వశ్చన్ వాళ్ళు ఎలా అడిగితే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు, అసలు క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, దాని సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాడు ఎంత డెప్త్కి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని ఎప్పుడు తెలుస్తుంది? మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినప్పుడు. కాబట్టి మన క్లాస్లో ఏంటి అంటే మనం MCQs అండ్ PYQs అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దానితో మీకు ఏంటి అంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎంత చేసుకోవాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మనం ఇన్ డీటెయిల్గా మన క్లాస్లో డిస్కస్ చేస్తాం.